హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాయండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. 3 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నా. వరిపిండి 3 స్పూన్లు వేసుకుంటున్నాండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాండి. ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర, పసుపు, అర స్పూన్ గరం మసాలా, ఫుడ్ కలర్ వేసుకుంటున్నాండి. చికెన్ మసాలా అర స్పూను, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అర స్పూన్ కారం, పెరిగేసుకుంటున్నామండి. కొత్తిమీర వేసుకుంటున్నాను, కొంచెం పుదీనా, నూనె కూడా పోసేసుకుంటున్నాం. కొంచెం బాగా కలిపేసుకుందామండి. ఇదంతా మసాలా పట్టేలాగా మొత్తం కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అయిపోయిందండి. ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. ఒక అరగంట సేపు మూత పెట్టుకుని ఉందామన్నాండి. అరగంట సేపు అయింది. స్టవ్ మీద నూనె పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుని నూనె పెట్టేసుకుందాం. నూనె పోసేసుకుందామండి. నూనె వేడెక్కిందండి. పకోడీ వేసేసుకుందామండి. చికెన్ వేయంగానే గట్టితో తిప్పేయకూడదండి, మసాలా ఇడిపోద్ది. 10 నిమిషాలు ఆగి అప్పుడు గట్టితో తిప్పాలండి. అప్పుడుదా తిప్పకూడదు. ముక్కకి మసాలా గట్ట పట్టింది కానీ మళ్ళీ విడిగా వచ్చేద్ది. అదంతా జాయిగా తిప్పుతూ ఉండాలండి. వేగిపోనియండి. బాగా గోల్డ్ కలర్లో వచ్చేసినాయండి. తీసి పక్కన పెట్టేసుకుందాము. అంతమాన కూర వండుతున్నానని పిల్లలకి పకోడీ కింద చేసి పప్పుచారు పెట్టమన్నారండి. ఈరోజు పప్పుచారు కాసి కోడి పకోడీ వేసానండి. అయిపోయిందండి చికెన్ పకోడీ. ఈరోజు సండే చికెన్ పకోడీ పప్పుచారండి. ఈరోజు ఇంతేనండి చికెన్ పకోడీ.